హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఇన్ఫో విత్ రాయ్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మరో న్యూ అప్డేట్తో మీ ముందుకు వచ్చేసాను. అదే ఏపీ ఈసెట్ 2026 నోటిఫికేషన్ గురించి. ఫ్రెండ్స్, ఇదైతే జాబ్ అప్లికేషన్ కాదండి, ఇది ఎంట్రన్స్ ఎగ్జామినేషన్కు సంబంధించి ఎవరైతే డిప్లొమా కంప్లీట్ చేసి డైరెక్ట్గా బీటెక్ సెకండ్ ఇయర్కి వెళ్ళదలుచుకున్నారో వారి కోసం. కాబట్టి వెంటనే ఈ యొక్క వీడియో ఎవరికైతే అవసరమో వారికి వెంటనే షేర్ చేయండి. మీరు వారికి ఎంతో సహాయం చేసిన అవుతారు. ఫ్రెండ్స్, ముందుగా చిన్న రిక్వెస్ట్, మీరు కానీ నా ఛానల్ కానీ ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దాని ద్వారా మీలాంటి వారికి అనేక మందికి రీచ్ అవ్వడానికి నాకు ఎంతో అవకాశం ఉంటుంది, యూస్ఫుల్గా ఉంటుంది కూడా. ఫ్రెండ్స్, ఇదైతే ఒక 4 స్టెప్స్ ఆఫ్ అప్లికేషన్ అన్నమాట. కాబట్టి ఈ యొక్క వీడియోలో మీకు పూర్తి సమాచారం, అంటే దీనికి ఎవరు ఎలిజిబిలిటీ, దీనికి ఎగ్జామ్ డేట్స్ ఎప్పుడు, దీనికి సిలబస్ ఏంటి, అలాగే దీనికి ఫీజు ఎంత, ఇలాంటి పూర్తి సమాచారం కూడా నేను మీకు అందిస్తాను. ఫ్రెండ్స్, ముందుగా మన నోటిఫికేషన్ ఓపెన్ చేసి క్లియర్గా చూద్దాం. ముందుగా ఇంపార్టెంట్ డేట్స్ చూద్దాం. ఫ్రెండ్స్, ఇదైతే నోటిఫికేషను ఫెబ్ 3 రిలీజ్ అయింది. అప్లికేషన్ కూడా ఆల్రెడీ స్టార్ట్ అయిందండి. ఫెబ్ 4 నుంచే అప్లికేషన్ స్టార్ట్ అయినాయి. అలాగే ఎప్పటిదాకా సమయం ఉంది, వితౌట్ ఫైన్ అంటే మీకు 2 మార్చ్, దాదాపుగా నెల రోజుల సమయం కూడా ఇవ్వడం జరిగిందన్నమాట. కాబట్టి చక్కగా అప్లై చేసుకోండి, ముందుగా అప్లై చేసుకోండి, ఎందుకంటే సెంటర్స్ అనేవి త్వరగా ఫిల్ అయిపోతాయి. ఫ్రెండ్స్, ఇన్ కేస్ ఒక లాస్ట్ డేట్ మిస్ అయితే మీకు ఫైన్తో ఉంటుందండి. 1000 రూపీస్, 2000, 4000, 10,000 అలా ఉంటాయన్నమాట. కాబట్టి మీరు అప్పుడు దాకా ఆగకుండా నా యొక్క వీడియో చూసారు కాబట్టి మీకు ముందే సమాచారం అందింది అనుకుంటున్నాను. కాబట్టి మీరు త్వరగా అప్లై చేసుకోండి, మీకు సెంటర్ కూడా దగ్గరలో పడే అవకాశం ఉంటుంది. ఫ్రెండ్స్, అలాగే ఇన్ కేస్ మీకు కానీ ఏమైనా కరెక్షన్స్కి అప్లికేషన్లో ఉంటే మాత్రం మీకు అప్లికేషన్ డేట్ క్లోజ్ అయిన తర్వాత, అంటే 20th మార్చ్న మీకు ఆప్షన్ ఓపెన్ అవుతుంది, అప్పుడు మీరు ఎడిట్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, అలాగే ఎగ్జామ్ డేట్ వచ్చేసి ముఖ్యంగా 23rd ఏప్రిల్ 2026. కాబట్టి మీ ఎగ్జామ్ డేట్కి ఇంచుమించు ఒక వారం 2 వారాల ముందే మీకు హాల్ టికెట్స్ అనేవి రిలీజ్ అవుతాయి అన్నమాట. అలాగే మీకు రిజల్ట్ కూడా దాదాపుగా ఒక 2-3 వీక్స్లోనే మీకు రిజల్ట్ వచ్చే అవకాశం ఉంది. ఆ తర్వాత మీకు ర్యాంక్ కార్డ్ జనరేట్ అవుతాయి, ఆ తర్వాత కౌన్సిలింగ్, ఇలాంటి పూర్తి స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అవుతుంది అన్నమాట. ఫ్రెండ్స్, మీకు తెలుసు, ఒకవేళ తెలియకపోతే వినండి. దీనికి ఎవరు ఎలిజిబిలిటీ అంటే ఎవరైతే డిప్లొమా లేదా పాలిటెక్నిక్ ఫైనల్ ఇయర్ చదువుతున్నారో, లేదా కంప్లీట్ అయిపోయిందో, ఎవరైతే బీటెక్ సెకండ్ ఇయర్లో జాయిన్ అవ్వాలి ఇంట్రెస్ట్ ఉందో వారి కోసం అన్నమాట. కాబట్టి వీటికి వారి మాత్రమే ఎలిజిబిలిటీ ఉంటుంది. ఫ్రెండ్స్, దీనికి ఎగ్జామ్ ప్యాటర్న్ చూద్దామండి. ఇది ఇంజనీరింగ్ స్ట్రీమ్ వారికి మ్యాథ్స్ 50, ఫిజిక్స్ 25, కెమిస్ట్రీ 25, ఇలా ఓవరాల్గా మిగతా కోర్స్ సబ్జెక్ట్స్ అయితే మీకు ఓవరాల్గా అన్ని కలిపి కూడా మీకు టోటల్ 100 మార్క్స్కి ఉంటుందన్నమాట. అలాగే సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఫార్మసీ స్ట్రీమ్ వారికి కానీ ఇలా వారికి. కాబట్టి ఆయా గ్రూపులను బట్టి ఆయా సబ్జెక్ట్స్ మారుతూ ఉంటాయన్నమాట, గమనించండి. ఫ్రెండ్స్, ముఖ్యంగా దీనికి అప్లికేషన్కి ఏమి కావాలో కూడా చెప్తాను. ముఖ్యంగా మీకు చూపిస్తే స్క్రీన్ మీద మీరు కానీ డిప్లొమా కానీ ఈ గ్రూప్ చేస్తే ఇంజనీరింగ్లో మీకు ఆయా గ్రూప్స్ ఎలిజిబిలిటీ ఉంటుంది. కాబట్టి ఎక్కువగా సిఎస్సి అంటే కంప్యూటర్ ఇంజనీరింగ్ చేసిన వారికి బీటెక్లో ఎక్కువ ఆప్షన్స్ ఉంటాయండి. కాబట్టి గమనించి అప్లై చేసుకోవచ్చు. అలాగే ఫీజు కూడా చూద్దాం. ఫ్రెండ్స్, ఫీజు ఎంత అనేది కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఇది కూడా క్యాస్ట్ వారీగా ఉంటుంది. ఫీజు వచ్చేసి ముఖ్యంగా 800 రూపాయలు, అంటే 800 రూపీస్ అనేది ఓసీ వారికి, ఓసీ మరియు ఈడబ్ల్యూఎస్ వారికి కూడా. అలాగే నెక్స్ట్ కూడా చూద్దాం. ఎస్సీ ఎస్టీ వారికి అయితే 700 రూపాయలు, బీసీ ఎవరైతే బీసీ క్యాండిడేట్స్ ఉన్నారో మీకైతే ఫీజు 750 రూపాయలు అండి, గమనించండి. కాబట్టి కంపల్సరీగా మీకు అప్లికేషన్స్ కూడా ఆన్లైన్కి ఏ సర్టిఫికేట్స్ డాక్యుమెంట్స్ కావాలో ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. దీనికి ముఖ్యంగా మీకు డిప్లొమా హాల్ టికెట్ నెంబర్ కావాలి, అలాగే 10th క్లాస్ హాల్ టికెట్ నెంబర్ డేటా కావాలి, మీ 6th ప్రజెంట్ డిప్లొమా ఏం చదువుతున్నారో ఆ స్టడీ సర్టిఫికేట్స్ కావాలి. ఇవన్నీ మనకి ఆన్లైన్లో అప్లోడ్ చేసే అవకాశం ఉంటుంది, ఇస్తే ఆప్షన్, లేదంటే డేటా అనేది ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అలాగే మీకు క్యాస్ట్ సర్టిఫికేట్ అవసరం ఉంటుంది, ఇన్కమ్ సర్టిఫికేట్, గుడ్ క్వాలిటీ పాస్పోర్ట్ సైజ్ ఫోటో కావాలి. అలాగే మీకు ఫోటో అనేది 50 KB లోపల ఉండాలి, సైన్ కూడా అప్లోడ్ చేయాలి, సైన్ అయితే 30 KB బిలో ఉండాలి. ఫ్రెండ్స్, ఇది మెయిన్ మీకు డాక్యుమెంట్స్ ఏం కావాలి,
ఎలా అప్లై చేయాలనే సమాచారం అన్నమాట. కాబట్టి ముందుగా మీకు ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూడండి. ఫస్ట్ స్టెప్ ఒకసారి వెళ్ళి చూద్దాం, డేటా ఏమడుగుతుంది అని మీకు కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను చూడండి. ఇక్కడ మీకు స్టెప్ 1 ఓపెన్ చేసినట్లయితే వెంటనే మీకు స్క్రీన్ మీద చూపిస్తుంది కదా, డిప్లొమా హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. దాని తర్వాత మీకు క్యాండిడేట్ నేమ్ యాజ్ పర్ 10th మార్క్ లిస్ట్ ఎలా ఉందో అలా ఎంటర్ చేయాలి. అలాగే మీ యొక్క క్యాస్ట్ ఇవన్నీ సెలెక్ట్ చేసిన తర్వాత లాస్ట్ స్టెప్లో పేమెంట్ అని ఉంటుంది. ఫ్రెండ్స్, మీరు మొబైల్ అయితే ట్రై చేయొద్దు. మీరు మ్యాక్సిమం మరి సిస్టమ్ అంటే ల్యాప్టాప్ లేదా పీసీ ద్వారా మాత్రమే అప్లై చేయడానికి ట్రై చేయండి. మరి మొబైల్ ద్వారా పేమెంట్ చేస్తే మీకు అప్లికేషన్ అనేది ఫెయిల్ అయ్యే అవకాశం ఉంటుంది. ఫ్రెండ్స్, దీనికి సిలబస్ కూడా ఉంటుంది. మీకు కానీ సిలబస్ కావాలంటే నాకు కామెంట్ చేయండి, ఈ వీడియో కింద మీకు అన్నీ షేర్ చేస్తాను అనమాట. అలాగే ఈ యొక్క ఫుల్ నోటిఫికేషన్ అనేది కూడా ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను, మీకు అవసరమైతే డౌన్లోడ్ చేసి చూసుకోవచ్చు. అలాగే ఎగ్జామ్కి మీకు మాక్ టెస్ట్లు కూడా ఉంటాయండి. మీకు కంప్యూటర్ ఎగ్జామ్ కాబట్టి మీకు ఎవరికైనా అలవాటు లేకపోతే ఆ యొక్క ఎక్స్పీరియన్స్ కోసం అంటే ట్రయల్ వర్షన్ కోసం మీకు మాక్ టెస్ట్లు ఉన్నాయన్నమాట. ఒకవేళ ఈ యొక్క అప్లికేషన్ మీకు ఆన్లైన్లో సబ్మిట్ చేయాలంటే స్క్రీన్ మీద నా యొక్క నెంబర్ డిస్ప్లే చేస్తున్నాను, మీరు దానికి కాంటాక్ట్ అవ్వచ్చు. మరి ఫ్రెండ్స్, ఇది సమాచారం కనుక ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.